అండి, అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అండి పేపర్ 2లో హాస్టల్ వార్డెన్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దాంట్లో కావచ్చు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలోని ఎంసీక్యూ తయారు చేశానండి. ఫస్ట్ క్వశ్చన్, ప్లీజ్ అండి ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనుషులందరిలో అభిరుచులు, కోరికలు, ప్రవర్తనలు ఒకేలాగా ఉండవు. దానిని వివరించు శాస్త్రం. ఆప్షన్ ఏ తత్వశాస్త్రం, ఆప్షన్ బి సామాజిక శాస్త్రం, ఆప్షన్ సి మనోవిజ్ఞాన శాస్త్రం, ఆప్షన్ డి మానవత శాస్త్రము. తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రవర్తనను అంటే కోరికలు కానీ ప్రవర్తనలు కానీ మన ప్రవర్తన, మన ఆలోచనలు, వ్యక్తుల మధ్య ఉండే మానసిక వ్యత్యాసాలను మనోవిజ్ఞాన శాస్త్రం శాస్త్రీయంగా వివరిస్తుంది. అదే మన తత్వశాస్త్రం అంటే జీవితం, జ్ఞానం, సత్యం మరియు ఉనికిని గురించి లోతైన ఆలోచనలు అధ్యయనం చేసేదాన్ని. అంటే మన జీవితం గురించి, మనకున్న జ్ఞానం, సత్యం మరియు మన యొక్క ఉనికిని గురించి లోతైన ఆలోచనలు అధ్యయనం చేసేదాన్ని తత్వశాస్త్రం అంటారు. సమాజం గురించి, అలాగే మానవ సంబంధాల గురించి, సామాజిక సంస్థల గురించి అధ్యయనం చేస్తాన్ని సామాజిక శాస్త్రం అంటారు. అలాగే మానవ సంస్కృతి, కళలు, సాహిత్యం మరియు చరిత్రను అధ్యయనం చేసేదాన్ని మానవత శాస్త్రం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం రూపొందించిన వారు. ఆప్షన్ ఏ వోంట్, ఆప్షన్ బి థార్న్డైక్, ఆప్షన్ సి జేమ్స్, ఆప్షన్ డి పావలోవ్. ఆప్షన్ ఏ అండి. ఈయన 1879 సంవత్సరంలో విల్మ్ హెల్ వోంట్ అంటారు మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించాడు. ఈయన మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించి ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అయ్యాడనమాట. ఎవరు? వోంట్ గారు. మరి థార్న్డైక్ ఏంటంటే ఈయన పిల్లిపై ప్రయోగాలు చేశాడు. యజ్ఞదోష అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. విలియం జేమ్స్ మనిషి యొక్క పనితీరును తెలిసే కార్యకరణవాదాన్ని మరియు భావోద్వేగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మనసు యొక్క పనితీరును తెలిపే కార్యకరణ మరియు భావోద్వేగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? విలియం జేమ్స్ గారు. పావలో తెలుసు కదా మనకి, ఈయన కుక్కపై ప్రయోగం చేశాడు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్లీజ్ అండి, మీకు ఆప్షన్స్ తెలిస్తే మీకు ఎంత స్కోర్ వచ్చింది కూడా టెస్ట్ చేసుకోండి అండి. థర్డ్ క్వశ్చన్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలోని ఏ విభాగమునకు చెందింది? ఆప్షన్ ఏ సాధారణ, ఆప్షన్ బి ప్రయోగాత్మక, ఆప్షన్ సి అనుప్రయుక్త, ఆప్షన్ డి పిల్లలు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మనోవిజ్ఞాన శాస్త్రంలోని ఏ విభాగానికి చెందిందంటే అప్లైడ్, అనుప్రయుక్త విభాగానికి చెందింది. అంటే దీనిని అన్వయ మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. మనోవిజ్ఞాన సూత్రాలను విద్యారంగం వంటి నిత్య జీవిత సమస్యలను, అంటే ఏవైతే మనోవిజ్ఞాన సూత్రాలు ఉన్నాయో అండి అవి విద్యారంగంలో మన నిత్య జీవితంలో పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ సాధారణ మనోవిజ్ఞానం అంటే ఇది సాధారణ మానసిక ప్రక్రియలను, ఆలోచనలను, ప్రవర్తన నియమాలను గురించి వివరిస్తుంది. అలాగే ఇది ప్రయోగాత్మక అంటే ఇది నియంత్రిత పరిస్థితుల్లో లేదా ప్రయోగశాలలో ప్రయోగాల ద్వారా మానవ ప్రవర్తనను వివరిస్తుంది. పిల్లల మనోవిజ్ఞాన శాస్త్రం అయితేనేమో బాల్య దశలో జరిగే శారీరక, మానసిక మరియు వికాస మార్పులను మాత్రమే ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుంది అనమాట. ఫోర్త్ క్వశ్చన్, అభ్యాసనకు, అనుభూతికి మరియు వంశపార్యపర్యంతకు విద్యకు సంబంధం ఉన్నదని అన్నవారు. అభ్యాసమునకు అనుభూతికి మరియు వంశపార్యతకు అంటే మనం నేర్చుకున్న దానికి, మనం చెందే అనుభూతికి, మళ్ళీ మన వంశానికి, ఈ మొత్తానికి ఏముందన్నారు? విద్యకు కూడా
విద్యకు కూడా సంబంధం ఉన్నది అన్నవారు. ఆప్షన్ ఏ ప్లేటో, ఆప్షన్ బి అరిస్టాటిల్, ఆప్షన్ సి సోక్రటీస్, ఆప్షన్ డి బెకెన్. ఆప్షన్ ఏ ప్లేటో. ఈయన ఏం చెప్పారంటే ఈయన ఒక గ్రీకు శాస్త్రవేత్త అని మన అందరికీ తెలుసు. ఈయన విద్యలో అభ్యాసన, మన విద్యలో ఏదైతే ఉందో విద్యలో అభ్యాసన, అనుభూతి మరియు వ్యక్తి సామర్థ్యాలపై వంశపారంపర్యత ప్రభావం గురించి ప్రాథమికంగా వివరించాడు. అరిస్టాటిల్ ఎవరంటే ప్లేటో గారి శిష్యులండి. ఈయన ప్లేటో శిష్యులు అరిస్టాటిల్. ఈయన ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించటమే విద్య అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించటమే విద్య అని పేర్కొన్న వారు ఎవరండి? అరిస్టాటిల్. అంటే ఈయన ఏం చెప్పారంటే పరిశీలన ద్వారా నేర్చుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అరిస్టాటిల్. తర్వాత సోక్రటీస్. ఈయన ప్లేటో యొక్క గురువు అండి. సోక్రటీస్ అంటే ప్లేటో గారి గురువు సోక్రటీస్. ప్రశ్నోత్తర పద్ధతి ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న జ్ఞానాన్ని బయటకు తీయటమే నిజమైన విద్య అన్నారు. బెకెన్ గారేమో ఈయన ఫ్రాన్సిస్ బెకెన్. ఈయన ఆధునిక విజ్ఞాన శాస్త్ర పద్ధతులకు పునాది వేశాడు. ఈయన అనుభవవాదం మరియు ఆగమన పద్ధతి ద్వారా జ్ఞానాన్ని ఆర్జించాలని చూశాడు. అనుభవవాదం ప్లస్ ఆగమన పద్ధతి ద్వారా జ్ఞానాన్ని అర్జించాలని సూచించారండి. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్, మానసిక శక్తుల వాదమును సమర్థించిన వారు. ఆప్షన్ ఏ క్రిస్టియన్ వోల్ఫ్, ఆప్షన్ బి రూసో, ఆప్షన్ సి వాట్సన్, ఆప్షన్ డి యంగ్. తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ క్రిస్టియన్ వుల్ఫ్, జర్మన్. ఈయనది ఎక్కడండి? ఈయన జర్మన్ తత్వవేత్త అయిన క్రిస్టియన్ వుల్ఫ్. ఈయన ఫ్యాకల్టీ సైకాలజీ మానసిక శక్తుల వాదమును ప్రతిపాదించాడు. ఫ్యాకల్టీ సైకాలజీ మానసిక శక్తుల వాదమును ప్రతిపాదించింది ఎవరంటే జర్మన్ శాస్త్రవేత్త అయిన క్రిస్టియన్ వుల్ఫ్. అలాగే ఈయన ఏం చెప్పారంటే మనసు అనేది ఒక జ్ఞాపక శక్తి, తార్కికత, వివేచన వంటి ప్రత్యేక శక్తుల కలయిక అని ఈ వాదం చెప్తుంది. ఈ వాదం ఏం చెప్తుందంటే జ్ఞాపక శక్తి గురించి, తార్కికత, అలాగే వివేచన, ఇవన్నీ వివిధ శక్తుల కలయికే ఈ వాదం చెప్తుంది. ఏ వాదం అంటే మానసిక శక్తుల వాదం. దీన్ని ఫ్యాకల్టీ సైకాలజీ అని కూడా అంటారు. తర్వాత నెక్స్ట్ రూసో ఏం చెప్పారంటే ఈయన ఫ్రెంచ్ తత్వవేత్త. ఈయన ప్రకృతివాదుడండి. వీళ్ళు పిల్లల సహజ వికాసానికి ప్రాధాన్యతనిచ్చే ప్రకృతివాదాన్ని ఇచ్చారు. వాట్సన్ ప్రవర్తనవాద పితామహుడండి. ఈయన పరిశీలించదగిన ప్రవర్తన మాత్రమే మనోవిజ్ఞాన శాస్త్రంలో అధ్యయనం చేయాలని చెప్పారు. ఏదైతే మనం పరిశీలించాలనుకుంటున్నామో ఆ పరిశీలించదగిన ప్రవర్తననే మనం పరిశీలించాలని మనోవిజ్ఞాన శాస్త్రంలో అధ్యయనం చేయాలని చెప్పారండి. యంగ్ గురించి అంటే విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ఈయన వ్యక్తులను అంతర్ముఖులు, బహిర్ముఖులుగా వివరించారు. ఈయన రెండుగా వ్యక్తులనే వాళ్ళంట ఎలా ఉంటారు? అంతర్ముఖులు, బహిర్ముఖులుగా వివరించారు. నెక్స్ట్ 6th క్వశ్చన్, అంతఃపరిశీలన పద్ధతికి బదులుగా ప్రయోగ పద్ధతుల ద్వారా ప్రవర్తన పరిశీలన జరగాలని చెప్పారు. ఆప్షన్ ఏ జాన్ డూయి, ఆప్షన్ బి జేమ్స్ వాట్సన్, ఆప్షన్ సి మెక్స్ మెర్దిమర్, ఆప్షన్ డి వూంట్. ఆప్షన్ బి ప్రవర్తన గురించి చెప్పింది ఇప్పుడే కదండి. సరైన పరిశీలించదగిన వాటినే మనోవిజ్ఞాన శాస్త్రంలో పరిశీలించదగిన ప్రవర్తననే మనం చేయాలని చెప్పింది ఎవరండి? జేమ్స్ వాట్సన్ అనమాట. జేబి వాట్సన్. తనను తాను పరిశీలించుకోవటం అనేది అంతఃపరిశీలన. అది ఆత్మశ్రేయతో ఉంటదండి.
మరియు నమ్మదగిని అనేది కొట్టేశారు. ఎందుకంటే నేను ఏది ఆలోచిస్తున్నాను నేను చెప్తేనే అది జరిగిద్ది కాబట్టి ఈయన ఏం చెప్పారంటే ఏదైనా ప్రయోగాల ద్వారా బాహ్య ప్రవర్తనను మాత్రమే కొలవాలని వాదించారనమాట. బాహ్య ప్రవర్తనను మాత్రమే కొలవాలని వాదించిన వ్యక్తి ఎవరండి? జేమ్స్ వాట్సన్. కృత్యాల ద్వారా అభ్యాసనం అనే భావనను బలంగా నాటింది జాన్ డూయి గారు. మెక్స్ మెర్దవర్ అంటే ఈయన గెస్టాల్డ్ మనోవిజ్ఞాన శాస్త్ర స్థాపకుడు. సమగ్రతావాదం లేదా మొత్తం నుండి విభాగాల వైపు అభ్యాసన పద్ధతిని ప్రతిపాదించిన వారు వీళ్ళు. వూంట్ అంటే విల్మిహెల్మ్ ప్రయోగాల సిద్ధాంతానికి పితామహుడండి ఈయన. మొత్తం నుండి విభాగమునకు అభ్యాసన జరగాలన్న వాదము. ఆప్షన్ ఏ కార్యాచరణ వాదము, ఆప్షన్ బి ప్రవర్తన వాదము, ఆప్షన్ సి సమగ్రాకృతి వాదము, ఆప్షన్ డి ప్రయోజకత వాదము. ఆప్షన్ సి అండి. కార్యాచరణవాదం అంటే దీన్ని ప్రమేయవాదం, ఫంక్షనాలిజం అని కూడా అంటారు. ఇది మనసు యొక్క నిర్మాణం కంటే అది ఎలా పనిచేస్తుంది అంటే మనసు అనేది ఎలా పనిచేస్తుంది, జీవి పర్యావరణాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటాడో అధ్యయనం చేస్తుంది. అంటే మనసు ఎలా పనిచేస్తుంది, ఎలా సర్దుబాటు చేసుకుంటాడు. అలాగే ప్రవర్తనవాదం అంటే కనిపించే ప్రవర్తన గురించి మాత్రమే, బాహ్య ప్రవర్తన గురించి మాత్రమే అధ్యయనం చేయాలని చెప్పింది జేబీ వాట్సన్. ఎస్ఆర్ ఆధారంగా మాత్రమే అంటే ఉద్దీపన ప్రతిస్పందన ద్వారా మాత్రమే అధ్యయనం చేయాలని చెప్పారండి. అలాగే ప్రయోజకత వాదం ఏంటంటే ఇది ఒక తాత్విక ధోరణి. తర్వాత ఆచరణలో ఇది ఉపయోగపడుతుందో, ఏది సత్ఫలితాలను ఇస్తుందో అదే నిజమైన జ్ఞానం అని నమ్ముతుంది. ప్రయోజకత వాదం నిజమైన జ్ఞానం అని నమ్ముతుంది. ఏదైతే సత్ఫలితాలను ఇస్తుందో అదే నిజమైన జ్ఞానం. 8 బోధనాభ్యాసన ప్రక్రియలకు సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రమే విద్య మనోవిజ్ఞాన శాస్త్రం అన్నవారు. ఆప్షన్ ఏ స్కిన్నర్, ఆప్షన్ బి క్రో అండ్ క్రో, ఆప్షన్ సి పీల్, ఆప్షన్ డి జేమ్స్. ఆప్షన్ ఏ స్కిన్నర్. ఈయన చెప్పారండి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి నేనేం చెప్పారంటే బోధన మరియు అభ్యాసన ప్రక్రియలను మెరుగుపరిచేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పారనమాట. ఈయనేం చెప్పారంటే వ్యక్తి పుట్టినప్పటి నుండి ముసలితనం వరకు పొందే అభ్యాసన అనుభవాలను వివరించేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. అంటే వ్యక్తి పుట్టినప్పటి నుండి ముసలితనం వరకు పొందే అభ్యాసన అనుభవాలు. తర్వాత విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది విద్య యొక్క విజ్ఞాన శాస్త్రం. విద్య యొక్క విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఎవరు? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రమే విద్య యొక్క మనోవిజ్ఞాన శాస్త్రం అని ఈయన పీల్ గారు చెప్పారు. విలియం జేమ్స్ మనోవిజ్ఞాన సూత్రాలను తరగతి గది బోధనకు ఎలా అన్వయించవచ్చో తన రచనల ద్వారా ఉపాధ్యాయులకు వివరించారు. వ్యక్తి అధ్యయనంలో పురాతన అశాస్త్రీయ పద్ధతి. ఆప్షన్ ఏ పరిశీలన పద్ధతి, ఆప్షన్ బి ఊహా పద్ధతి, ఆప్షన్ సి అంతఃపరిరక్షణ పద్ధతి, ఆప్షన్ డి శిక్షా పద్ధతి. ఆప్షన్ సి. ఇదేంటిదంటే ఇది వ్యక్తి అధ్యయనంలో అంటే ఒక వ్యక్తిని అధ్యయనం అతి పురాతనమైన పద్ధతి. మళ్ళీ ఇది అశాస్త్రీయ పద్ధతి అన్నమాట. అలాగే పరిశీలన పద్ధతి అనేది ఒక వ్యక్తి లేదా జీవి యొక్క బాహ్య ప్రవర్తనను సహజ పరిశీలనలో నిశ్చితంగా గమనించటం. ఇది పరిశీలన పద్ధతి ఎలాంటిదండి? శాస్త్రీయ పద్ధతి. అలాగే ఇది ఊహా పద్ధతి అనేది ఏంటంటే ఆత్మశ్రేయస పద్ధతి లేదా అంత పరిశీలన, దీన్ని కూడా అలాగే అంటారు. ఇది కూడా శాస్త్రీయ పద్ధతి కిందకే వస్తుందండి. దీన్ని ప్రవర్తన సమస్యలు లేదా మానసిక రుగ్మతలు ఉన్న వ్యక్తులకు లోతుగా ఉంటారు. దీన్ని క్లినికల్ మెథడ్ అని కూడా అంటారు. 10th క్వశ్చన్, మడత కుర్చీ పద్ధతి అని ఏ పద్ధతిని అంటారు? ఆప్షన్ ఏ ఊహా పద్ధతి, ఆప్షన్ బి ప్రయోగ పద్ధతి, ఆప్షన్ సి వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, ఆప్షన్ డి పరిశీలన పద్ధతి.
ఊహా పద్ధతినే మనం ఆర్మ్ చైర్ మెథడ్ అంటారు. దీనినే మడత కుర్చీ పద్ధతి అంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఎలాంటి ప్రయోగాలు లేదా క్షేత్రస్థాయి పరిశీలనలు చేయకుండా ఒకే చోట కూర్చొని కేవలం ఊహలు మరియు తార్కిక ఆలోచనల ద్వారా ముగింపులు వచ్చే పద్ధతి. మిగతాయి మీకు తెలుసు. 11th క్వశ్చన్, మోహా పద్ధతి కాక పురాతన పద్ధతిలో అశాస్త్రీయమైన మరో పద్ధతి ఏంటిది? ఆప్షన్ ఏ పరిశీలన పద్ధతి, ఆప్షన్ బి సంఘట రచన పద్ధతి, ఆప్షన్ సి అంత పరిశీలన పద్ధతి, ఆప్షన్ డి శిక్ష పద్ధతి. ఆప్షన్ బి ఊహా తర్వాత ఊహా పద్ధతి కాక పురాతన పద్ధతిలో మరొక అశాస్త్రీయమైన పద్ధతి ఏంటిదంటే ఇక్కడ సంఘటన రచన పద్ధతి కూడా వస్తుంది, అంత పరిశీలన పద్ధతి కూడా వస్తుందండి. అంటే దీని తర్వాత ఇది, ఈ రెండు కరెక్టే. కానీ ఊహా పద్ధతి కాక పురాతన పద్ధతిలో అశాస్త్రీయమైన మరో పద్ధతి, పరిశీలన పద్ధతి ఏమో శాస్త్రీయ పద్ధతి అండి. ఇది శాస్త్రీయ పద్ధతి. 12th క్వశ్చన్, అంతఃపరిశీలన పద్ధతిని తొట్టతలతో ఉపయోగించిన వారు? ఆప్షన్ ఏ విల్హెల్మ్ వూంట్, ఆప్షన్ బి జేబి వాట్సన్, ఆప్షన్ సి విలియం జేమ్స్, ఆప్షన్ డి సెయింట్ అగస్టీన్. ఆప్షన్ డి సెయింట్ అగస్టీన్. థర్టీన్త్, ఇంట్రోస్పెక్షన్ అనే పదం ఇంట్రో మరియు స్పెయిర్ అనే ఏ భాష పదాల నుండి ఉద్భవించింది? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి జర్మన్, ఆప్షన్ డి ఫ్రెంచ్. ఆప్షన్ బి లాటిన్. 14th క్వశ్చన్, అంత పరిశీలనను స్వీయ పరిశీలన అని నిర్వచించిన మనస్తత్వవేత్త ఎవరు? ఆప్షన్ ఏ టిట్నర్, ఆప్షన్ బి జేమ్స్ వాట్సన్, ఆప్షన్ సి వుడ్వర్త్, ఆప్షన్ డి స్కిన్నర్. టిట్నర్. అంత పరిశీలన స్వీయ పరిశీలన అని చెప్పింది ఎవరంటే ఆప్షన్ సి వుడ్వర్త్. 15th, కింది పేర్కొన్న పద్ధతిలో సంపూర్ణ ఆత్మశ్రేయత్వం కలిగి ఉండి అశాస్త్రీయమైనదిగా పరిగణించబడే పద్ధతి ఏది? ఆప్షన్ ఏ ప్రయోగాత్మక పద్ధతి, ఆప్షన్ బి అంతః పరిశీలన పద్ధతి, ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ డి పరిశీలన పద్ధతి. ఫస్ట్ ఇది శాస్త్రీయ పద్ధతి, ఇది శాస్త్రీయ పద్ధతి, ఇది శాస్త్రీయ పద్ధతి. అంతః పరిశీలన పద్ధతి అశాస్త్రీయ పద్ధతి. ప్రయోగాత్మక పద్ధతి అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఇది ఒక నియంత్రిత వాతావరణంలో ప్రయోగాలు చేస్తూ ఖచ్చితమైన కొలతలో సాగే పూర్తి శాస్త్రీయ పద్ధతి, వస్తుస్త్రీయ ఆబ్జెక్టివ్ మరియు శాస్త్రీయ పద్ధతి. అలాగే వ్యక్తి అధ్యయన పద్ధతి, దీన్ని కేస్ స్టడీస్ అంటారు. దీనికి ఒక వ్యక్తి యొక్క గతాన్ని నేపథ్యాన్ని లోతుగా పరిశీలించే ఒక క్రమబద్ధమైన శాస్త్రీయ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి. పరిశీలన పద్ధతి అంటే మనం ఎవరినైనా పరిశీలించాలనుకున్నారనుకోండి, బాహ్య ప్రవర్తన నేరుగా కళ్ళతో చూసి నిష్పక్షంగా సమాచారాన్ని సేకరించే శాస్త్రీయ పద్ధతి. ఈ మూడు శాస్త్రీయ పద్ధతి, ఇది అశాస్త్రీయ పద్ధతి. 16th, అంతః పరిశీలన ద్వారా చేతనను పరిశీలించటం సైన్స్ కాదు. బాహ్య ప్రవర్తనను
ప్రయోగాల ద్వారా మాత్రమే అధ్యయనం చేయాలని అంత పరిశీలన తీవ్రంగా వ్యతిరేకించిన వాదం ఏది? ఆప్షన్ ఏ సంరచనాత్మక వాదం, ఆప్షన్ బి కార్యాచరణవాదం, ఆప్షన్ సి ప్రవర్తనవాదం, ఆప్షన్ డి సమగ్ర కృతివాదం. ఆప్షన్ సి. ఈయనెవరో ప్రవర్తనవాదం అయిన అతను ఎవరో మీరు కింద కామెంట్ బాక్స్ లో క్వశ్చన్ నెంబర్ వేసి రాయండి. 17th మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతిలోకెల్లా అత్యంత శాస్త్రీయమైన వస్తుపరమైన పద్ధతిగా దేనిని పరిగణిస్తారు? ఆప్షన్ ఏ అంత పరిశీలన పద్ధతి, ఆప్షన్ బి ప్రయోగాత్మక పద్ధతి, ఆప్షన్ సి సంఘటన రచన పద్ధతి, ఆప్షన్ డి పరిశీలన పద్ధతి. అది శాస్త్రీయమైనది, వస్తుపరమైనది. ఆప్షన్ బి ప్రయోగాత్మక పద్ధతి. 18th ప్రయోగశాలలో ప్రయోగానికి గురి కాబడే లేదా ప్రవర్తన పరిశీలించబడే వ్యక్తిని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రయోక్త, ఆప్షన్ బి నిర్దేశకుడు, ఆప్షన్ సి ప్రయోజుడు, ఆప్షన్ డి పరిశోధకుడు. ఆప్షన్ సి ప్రయోజ్యుడు. 19th ప్రయోగంలో ప్రయోక్త ప్రవేశపెట్టిన ఉద్దీపన ఫలితంగా జీవి చూపే ప్రవర్తన మార్పును ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రతిస్పందన, ఆప్షన్ బి చరము, ఆప్షన్ సి ప్రేరణ, ఆప్షన్ డి పునర్బలనం. ఆప్షన్ ఏ ప్రతిస్పందన. 20 క్వశ్చన్. ప్రయోగాత్మక పద్ధతిలో ప్రయోగాన్ని లేదా పరిశోధనను స్వయంగా నిర్వహించే వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ప్రయోజ్యుడు, ఆప్షన్ బి ప్రయోక్త, ఆప్షన్ సి పరిశీలకుడు, ఆప్షన్ డి క్లయింట్. ప్రయోగాన్ని లేదా పరిశోధనను స్వయంగా నిర్వహించే వ్యక్తిని ప్రయోక్త అని పిలుస్తారు. 21 తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థిని పొగడటం అనేది ఉద్దీపన అయితే ఆ పొగడత వల్ల విద్యార్థి సాధించిన విద్యా ప్రగతి దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ ఉద్దీపన, ఆప్షన్ బి నియంత్రిత పరిస్థితి, ఆప్షన్ సి ప్రతిస్పందన, ఆప్షన్ డి ప్రయోగశాల. ఆప్షన్ సి ప్రతిస్పందన, ఉద్దీపన ప్రతిస్పందన. 22 ఈ క్రింది పేర్కొన్న వాటిలో పరతంత్ర చరానికి గల మరొక పేరు? ఆప్షన్ ఏ కారణ చరము, ఆప్షన్ బి ప్రతిస్పందన చరము, ఆప్షన్ సి స్థిర చరము, ఆప్షన్ డి ప్రేరణ చరము. పరతంత్ర చరానికి మరొక పేరు ఏమిటి? తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కారణ చరమ, ప్రతిస్పందన చరమ, స్థిర చరమ, ప్రేరణ చరమ. ఆప్షన్ బి ప్రతిస్పందన చరము. 23 ప్రయోగ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ప్రయోగం ముగిసే వరకు ప్రయుక్త స్థిరంగా లేదా అదుపులో ఉంచాల్సిన చరాలను ఏమంటారు? ఆప్షన్ ఏ స్వతంత్ర చరాలు, ఆప్షన్ బి పరతంత్ర చరాలు, ఆప్షన్ సి మధ్యస్థ చరాలు, ఆప్షన్ డి ఫలిత చరాలు. ఆప్షన్ సి మధ్యస్థ చరాలు. 24 ఒక ప్రయోగంలో అధ్యయన అలవాట్లు, లింగ భేదం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం మరియు ఇంటి వాతావరణం వంటి అంశాలను ప్రయోక్త నియంత్రించకపోతే ఆ ప్రయోగం యొక్క దేనికి నష్టం వాటిల్లుతుంది? ఆప్షన్ ఏ విశ్వసనీయత, ఆప్షన్ బి సప్రమాణత, ఆప్షన్ సి వస్తునిష్ఠత, ఆప్షన్ డి సాధ్యత సరళత. ఆప్షన్ బి సప్రమణత.
అంటే ఒక ప్రయోగం ఏ అంశాన్ని కొలవటానికి ఉద్దేశించబడిందో ఖచ్చితంగా దాన్నే కొలవటాన్ని సప్రమాణత అంటారు. దేన్నైతే కొలవాలనుకుంటున్నామో ఏ అంశాన్ని అయితే కొలవాలనుకుంటున్నామో ఖచ్చితంగా దాన్నే కొలవటాన్ని సప్రమాణత అంటారు. ఇవన్నీ మధ్యస్థ చరరాశులు. నియంత్రించకపోతే ప్రయోగ ఫలితాలు ఎలా వస్తాయి అంటే అండి, చాలా తప్పుగా వస్తాయల్లా. దీనివల్ల ప్రయోగం యొక్క అంతర్గత సప్రమాణత దెబ్బతింటుంది. విశ్వసనీయత అంటే తెలుసు. ఒకే పరీక్ష లేదా ఒకే ప్రయోగాన్ని వేరు వేరు సమయాల్లో పదే పదే నిర్వహించినప్పుడు కూడా ఒకే రకమైన ఫలితాలు రావటాన్ని. అలాగే వస్తునిష్ఠత అంటే ప్రయోగం చేసే యొక్క సొంత ఇష్టాలు, నమ్మకాలు లేదా పక్షపాతాలు ఫలితాలపై ప్రభావం చూపకుండా వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా కొలవటాన్ని, వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా కొలవటాన్ని వస్తునిష్ఠత అంటారు. సాధ్యత అంటే ఏంటిదంటే ఒక ప్రయోగాన్ని లేదా పరిశోధనను అందుబాటులో ఉన్న వనరులు, సమయం, ఇక్కడ వనరులు, సమయం మరియు ఖర్చు ఏదైతే చేస్తామో దానికి ఖర్చు పరిమితుల్లో విజయవంతంగా నిర్వహించడానికి ఉన్న విలువను సాధ్యత అంటారు. 25 బోధనా పద్ధతి విద్యార్థుల మార్కులు అనే అంశంపై ఉపాధ్యాయుడు పరిశోధన చేస్తున్నప్పుడు విద్యార్థులు గత అభ్యాసనమును మరియు స్మృతి అనేవి ఏ చరాల కిందికి వస్తాయి? ఆప్షన్ ఏ స్వతంత్ర చరాలు, ఆప్షన్ సి పరతంత్ర చరాలు, ఆప్షన్ సి మధ్యస్థ చరాలు, ఆప్షన్ డి బాహ్య ఫలిత చరాలు. ఆప్షన్ సి మధ్యస్థ చరాలు. 26 ప్రయోక్త ప్రయోగంలో ఒక ఫలితాన్ని కలిగించటానికి కారణంగా ఉపయోగించే క్రమబద్ధమైన స్వతంత్ర చరాన్ని ఏమంటారు? కారణంగా ఉపయోగించే క్రమబద్ధమైన స్వాతంత్ర చరాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ పరతంత్ర చరం, ఆప్షన్ బి మధ్యస్థ చరం, ఆప్షన్ సి స్వతంత్ర చరము, ఆప్షన్ డి జంట చరము. కారణం అంటే స్వాతంత్ర చరంగా గుర్తుపెట్టుకోండి. 27 ప్రయోగంలో వచ్చిన చివరి ఫలితం లేదా ప్రయోజుడు చూపించిన నిష్పాదనాన్ని ఏ చరముగా పరిగణిస్తారు? ఆప్షన్ ఏ స్వతంత్ర చరము, ఆప్షన్ బి మధ్యస్థ చరము, ఆప్షన్ సి పరతంత్ర చరము, ఆప్షన్ డి కారణ చరము. పరతంత్ర చరము అంటే స్వతంత్ర చరములో చేసిన మార్పుల వల్ల ప్రయోగం చివరిలో వచ్చే ఫలితాన్ని, అది కారణం ఇది ఫలితం, ఫలితాన్ని లేదా ప్రయోజ్యుడు ప్రదర్శనను పరతంత్ర చరం అంటారు. స్వతంత్ర చరానికి మరొక పేరు ఏంటంటే కారణ చరము. 28 ప్రయోగంలో ప్రయుక్త మార్పులు చేసే చరము లేదా ఒక ఫలితానికి ఊహించిన కారణాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ప్రతిస్పందన చరము, ఆప్షన్ బి స్వతంత్ర చరము, ఆప్షన్ సి నియంత్రిత చరము, ఆప్షన్ డి ఫలిత చరము. కారణం స్వతంత్ర చరమం. 29 ప్రయోగ పద్ధతిలో ఒకే రకమైన సామర్థ్యాలు, లక్షణాలు కలిగిన విద్యార్థులను సాంప్రదాయకంగా ఎన్ని సమూహాలుగా విభజిస్తారు? ఆప్షన్ ఏ 2 సమూహాలు, ఆప్షన్ బి 3 సమూహాలు, ఆప్షన్ సి 4 సమూహాలు, ఆప్షన్ డి ఒకే సమూహము. ప్రయోగ పద్ధతిలో పిల్లల యొక్క సామర్థ్యాలు, లక్షణాలు ఉన్న వాళ్ళని ఎన్ని సమూహాలుగా విభజిస్తారు? ఆప్షన్ ఏ 2 సమూహాలు. 13th క్వశ్చన్ ప్రయోగంలో ఎలాంటి ప్రత్యేక ఉద్దీపన లేదా మార్పులకు గురి చేయకుండా
సాధారణ స్థితిలో ఉంచే సమూహాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ప్రయోగాత్మక సమూహము, ఆప్షన్ బి నిబంధిత సమూహము, ఆప్షన్ సి నియంత్రిత సమూహము, ఆప్షన్ డి చర సమూహము. ఆప్షన్ సి నియంత్రిత సమూహము. 31. విద్యా సాధనపై ప్రజ్ఞా ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహానికి పొగడత అనే ఉద్దీపననిచ్చి రెండో సమూహానికి ఎలాంటి పొగడత ఇవ్వలేదు. ఇక్కడ పొగడతను అందుకున్న మొదటి సమూహాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ నియంత్రిత సమూహము, ఆప్షన్ బి సహజ సమూహము, ఆప్షన్ సి బాహ్య సమూహము, ఆప్షన్ డి ప్రయోగాత్మక సమూహము. ఒక సమూహానికి ఏమి ఇచ్చారండి? పొగడత. రెండో సమూహానికి ఎలాంటి పొగడత ఇవ్వలేదు. మొదటి పొగడత అందుకున్న సమూహాన్ని ఏమంటారని? ఆప్షన్ డి ప్రయోగాత్మక సమూహము. 32. ఒకవేళ ప్రయోగం తర్వాత పొగడ్త అందుకున్న ప్రయోగాత్మక సమూహం యొక్క మార్కులు నియంత్రిత సమూహం కంటే తక్కువగా వస్తే దాని ముగింపు ఏమిటి? ఆప్షన్ ఏ పొగడ్త అభ్యాసకుల నిష్పాదనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, ఆప్షన్ బి పొగడ్త వల్ల అభ్యాసన వేగం పెరిగింది, ఆప్షన్ సి విద్యార్థులలో ప్రజ్ఞ పెరిగింది, ఆప్షన్ డి విద్యార్థులు ఉత్సాహంగా చదివారు. ఆప్షన్ బి పొగడ్త వల్ల అభ్యాసన వేగం పెరిగింది. ప్రయోగ పద్ధతిలో రెండు సమూహాల ఫలితాలను లెక్క కట్టి వాటి మధ్య గల భేదాన్ని సరిపోల్చడం ద్వారా ప్రయోక్త దేనిని నిరూపిస్తాడు? ఆప్షన్ ఏ సమూహాల మధ్య ఉన్న స్నేహాన్ని, ఆప్షన్ బి చరాల మధ్య గల కారణ ఫలిత సంబంధాన్ని, ఆప్షన్ సి సామాన్య సామగ్రి యొక్క ధరను, ఆప్షన్ డి విద్యార్థుల కుటుంబ నేపథ్యాన్ని. ఆప్షన్ బి చరాల మధ్య గల కారణ ఫలిత సంబంధాన్ని. 34. మానవుడు మనసు అనేక శక్తుల సముదాయం అని, ఇవి మనసు యొక్క కండరాలు అని పేర్కొన్న సిద్ధాంతం ఏది? ఆప్షన్ ఏ సమరూప మూలకాల సిద్ధాంతం, ఆప్షన్ బి శక్తుల సిద్ధాంతం ఆర్ మానసిక క్రమశిక్షణ సిద్ధాంతం, ఫ్యాకల్టీ థియరీ ఆర్ మెంటల్ డిసిప్లిన్, ఆప్షన్ సి సాధారణీకరణ సిద్ధాంతం, ఆప్షన్ సి ఆదర్శాల సిద్ధాంతం. ఆప్షన్ బి. 35. శక్తుల సిద్ధాంతం ఫ్యాకల్టీ థియరీ ప్రకారం మనసులోని జ్ఞాపక శక్తి, రీజనింగ్ వంటి శక్తులను ఎలా పెంపొందించుకోవచ్చు? ఆప్షన్ ఏ కేవలం విశ్రాంతి తీసుకోవటం ద్వారా, ఆప్షన్ బి పురస్కారాలు పొందటం ద్వారా, ఆప్షన్ సి కఠినమైన మానసిక సాధన మరియు వ్యాయామం ద్వారా, ఆప్షన్ డి సహజంగా వదిలేయటం ద్వారా. కఠినమైన మానసిక సాధన మరియు వ్యాయామం ద్వారా. 36. మనోవిజ్ఞాన శాస్త్రంలో శక్తుల సిద్ధాంతానికి ప్రధాన ప్రతిపాదకుడుగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ ఏ జాన్ లాక్, ఆప్షన్ బి ఈఎల్ థార్న్డైక్, ఆప్షన్ సి బిఎఫ్ స్కిన్నర్, ఆప్షన్ డి చార్లెస్ జోడ్. ఆప్షన్ ఏ జాన్ లాక్. క్రిస్టియన్ వీళ్ళందరూ సమూహంగా ఉంటుందండి. క్రిస్టియన్ వూల్ఫ్ కూడా ఉన్నారండి, దీది కూడా.
ఈఎల్ థార్న్డైక్ ఏమో సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. బిఎఫ్ స్కిన్నర్ ఏమో కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. చార్లెట్ జూడ్ ఏమో అభ్యాసన బదలాయింపులో సాదరీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 37 అభ్యాసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతాలలో అత్యంత ప్రాచీనమైన సిద్ధాంతం ఏది? ఆప్షన్ ఏ ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ బి సమగ్రాకృతి సిద్ధాంతం, ఆప్షన్ సి శక్తుల సిద్ధాంతం, ఆప్షన్ డి ఏకీకృత సిద్ధాంతం. శక్తుల సిద్ధాంతం అత్యంత ప్రాచీనమైంది అనమాట. ఇది మానసిక క్రమశిక్షణ సిద్ధాంతం అని కూడా అంటారు దీనిని. ఇది ప్రాచీన సాంప్రదాయక సిద్ధాంతం అండి. సమగ్రాకృతి సిద్ధాంతం గెస్టాల్ వాదులు. ద్వికారక సిద్ధాంతం ఇది చార్లెస్ స్పియర్మెన్ ప్రతిపాదించిందండి. ఇది కూడా అభ్యాసన బదలాయింపులో ప్రాథమిక ప్రాచీన సిద్ధాంతం కాదు కానీ విద్యా ప్రణాళికత సమగ్రతను సూచిస్తుంది. విద్యా ప్రణాళిక సమగ్రతను చూపిస్తుంది. 38 బంధూర అభ్యాసనం కోసం సూచించిన అభ్యాసనం. ఆప్షన్ ఏ పరిశీలనాత్మక అభ్యాసనం, ఆప్షన్ బి ప్రయోగాత్మక అభ్యాసనం, ఆప్షన్ సి యత్నదోష అభ్యాసనం, ఆప్షన్ డి సమరూప మూలకాల అభ్యాసనం. ఆప్షన్ ఏ పరిశీలనాత్మక అభ్యాసనం. దీనిని సామాజిక అభ్యాసన సిద్ధాంతం అని కూడా అంటారండి. వ్యక్తులు ఇతరుల ప్రవర్తనను నిశ్చితంగా పరిశీలించడానికి అనుకరించడం ద్వారా ఈ సిద్ధాంతం చెప్తుంది. యత్నదోష అభ్యాసనం థార్న్డైక్ ప్రతిపాదించిన యత్నదోష అభ్యాసనం అండి. ఇది కూడా సమరూప మూలకాల అభ్యాసనం కూడా థార్న్డైక్ ప్రతిపాదించిన అభ్యాసన బదలాయింపు సిద్ధాంతంలోది. 39 తరగతి గదిలో సూర్యగ్రహణమును పరిశీలించటానికి ఉపయోగించు పద్ధతి ఏది? ఆప్షన్ ఏ నియంత్రణ పద్ధతి, ఆప్షన్ బి కల్పిత పద్ధతి, ఆప్షన్ సి సహజ పరిశీలన పద్ధతి, ఆప్షన్ డి అసంచరిత పరిశీలన పద్ధతి. సహజ పరిశీలన పద్ధతి. 40 వైయక్తిక బోధనకు దారి చూపించే వ్యక్తి అధ్యయన పద్ధతి. ఆప్షన్ ఏ చికిత్సా పద్ధతి, ఆప్షన్ బి నియంత్రణ పద్ధతి, ఆప్షన్ సి ప్రయోగ పద్ధతి, ఆప్షన్ డి పరిశీలన పద్ధతి. ఆప్షన్ ఏ చికిత్సా పద్ధతి. 41 తేడాల పద్ధతి అని ఏ పద్ధతిని అంటారు? ఆప్షన్ ఏ నియంత్రణ సమూహ పద్ధతి, ఆప్షన్ బి నిక్ష నియంత్రణ పద్ధతి, ఆప్షన్ సి సమ్మిళిత పద్ధతి, ఆప్షన్ డి సహకవలన నియంత్రణ పద్ధతి. సహకవలన నియంత్రణ పద్ధతి. 42 ఒక్కొక్కసారి సమూహాలను మార్చి ప్రయోగాలు చేయు పద్ధతి. ఆప్షన్ ఏ సమ్మేళన పద్ధతి, ఆప్షన్ బి పరిభ్రమణ పద్ధతి, ఆప్షన్ సి మచ్చుక ఎంపిక చేయు పద్ధతి, ఆప్షన్ డి సహకవలన నియంత్రణ పద్ధతి. మార్చటం అంటే పరిభ్రమణ పద్ధతి. 43 సర్దుబాటు లోపించిన వ్యక్తుల అధ్యయనం ఉపయోగించు పద్ధతి. ఆప్షన్ ఏ శిక్షా పద్ధతి, ఆప్షన్ బి పరిశీలన పద్ధతి, ఆప్షన్ సి ప్రయోగ పద్ధతి, ఆప్షన్ డి సంచరిత పద్ధతి.
సర్దుబాటు లోపించిన వ్యక్తుల అధ్యయనం ఉపయోగించు పద్ధతి శిక్షా పద్ధతి. 44 అసాధారణ ప్రవర్తన అధ్యాయమునకు బాగుగా ఉపయోగపడు పద్ధతి. ఆప్షన్ ఏ పరిశీలన పద్ధతి, ఆప్షన్ బి సంచరిత పద్ధతి, ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ డి ప్రయోగ పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతి. దీన్ని గమనించడం ద్వారా ఈజీగా చేయవచ్చు. 45 వంశపార్య పద్ధతిలో ముఖ్యాంశం. ఆప్షన్ ఏ పరిశోధన చేయనక్కర్లేదు, ఆప్షన్ బి పరిశోధన సర్వకాలం చేయాలి, ఆప్షన్ సి పరిశోధన కొంతకాలం చేయాలి, ఆప్షన్ డి పరిశోధన అనేక విషయాలపై చెయ్యనక్కర్లేదు. ఆప్షన్ బి పరిశోధన సర్వకాలం చేయాలి. 46 వ్యక్తి అధ్యయనంలో వైయక్తిక భేదాలపై ఆధారపడి పద్ధతి. ఆప్షన్ ఏ అడ్డుకోత పద్ధతి, ఆప్షన్ బి క్రమాభివృద్ధి పద్ధతి, ఆప్షన్ సి తేడాలాధార పద్ధతి, ఆప్షన్ డి వికాస పద్ధతి. ఆప్షన్ ఏ అడ్డుకోత పద్ధతి. ఇది టైపింగ్ లో అట్లా మిస్టేక్ అయిందండి. 47 ఏ రకానికి చెందిన ప్రజ్ఞావంతులను తార్కిక నేర్పులు అంటారు. ఆప్షన్ ఏ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, ఆప్షన్ బి గణిత తార్కిక ప్రజ్ఞ, ఆప్షన్ సి వ్యక్త్యంతర ప్రజ్ఞ, ఆప్షన్ డి ప్రకృతి సంబంధ ప్రజ్ఞ. ఆప్షన్ బి 48 తన భవిష్యత్తులో చూపించే వ్యక్తి స్థితి ఆ వ్యక్తి యొక్క. ఆప్షన్ ఏ సహజ సామర్థ్యం, ఆప్షన్ బి సాధన, ఆప్షన్ సి వైఖరి, ఆప్షన్ డి అభిరుచి. ఆప్షన్ ఏ సహజ సామర్థ్యం. 49 స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. ఆప్షన్ ఏ గుర్తింపు, ఆప్షన్ బి పునఃస్మరణ, ఆప్షన్ సి ధారణ, ఆప్షన్ డి అభ్యాసనం. అభ్యాసనం. సగంలో ఆపిన పనులు పూర్తి చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్నవారు. ఆప్షన్ ఏ స్కిన్నర్, ఆప్షన్ బి స్పిన్నర్, ఆప్షన్ బి బండూరా, ఆప్షన్ సి జేగార్నిక్, ఆప్షన్ డి చోమ్స్కీ. జేగార్నిక్. ఓకేనండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.